పాపవిముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోని ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణంనకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాము, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపం విషయంలో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకులైన మీ శరీరమందు పాపంను ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. నిల్చుండగా మనం దేవుని తట్టు చూసి దేవుని సహాయం కోరుకుందాం. మహోన్నతుడైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంత్రం సమయంలో నీ ప్రియులతో కలిసి ప్రభువా నిన్ను ఆరాధించుటకు నీవు గనుడు అని, నీవు మహోన్నతుడు అని, నీవు సైన్యాధిపతివని, సైన్యములకు అధిపతివని, దేవాది దేవుడు అని, గొప్ప కార్యములు మహాకార్యములు చేయువాడమని, సాతాను క్రియలను నాశనము చేయువాడమని, దేవా నీ శత్రువును ప్రభువా నీవు ఏమాత్రము కూడా నైనా నీ బిడ్డ జరిగి రానివ్వకుండా చేసే దేవుడు అని నమ్ముచు ప్రభువా నీ సన్నిధిలో స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవా నీ బిడ్డలోని మేము నీ యొక్క పేరు పెట్టబడిన జనాంగముగా నీ సన్నిధిలో చేరి ఉంటుండగా నీ బిడ్డలను మాతో నీవు మాట్లాడమని, నీ ఆత్మ ద్వారా ప్రభావం మమ్మల్ని ఉత్తేజపరచమని, ప్రభావం నన్ను నీ శిలువ చాట్లు మరుగుపరుచుకోమని, నీ కృపలో అందరినీ భద్రపరచమని, నీ వాక్యము ప్రభా వెల్లడుగు తోడనే వెలుగు కలుగును కాబట్టి నీ వాక్యము ప్రభా ఈ ప్రభా నా స్వరము ద్వారా నా స్వరం వాడుకొని నీ నామం గణపరచుకొని వేడుకుంటున్నాను. నా తెలివితేటలు, నా బుద్ధి జ్ఞానములు ప్రభా నా యొక్క ఆలోచనలన్నింటినీ సమర్పిస్తున్నాను. నేను కాను ప్రభా నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యము లోతుగా మాలో జరిగించమని, నీకు సమీపస్తులుగా మమ్మల్ని చేయమని, నీ స్వారూప్యంలో మనం మార్చమని యేసే పరిశుద్ధ నామములో ఈ వేడుకుంటున్నాము స్వామి. దయచేసి కూర్చోండి. నేను ఇదే భాగాన్ని మళ్ళీ చదివించానంటే మీకు గుర్తు పెట్టారో లేదో, పోయినసారి భాగం అంతా చదివాం, కానీ బహుశా నేను 7వ వచనం వరకు అనుకుంటాను చెప్పాను. అదే కదా. సో దాని తర్వాత ఏమనుకున్నానంటే ఇదంతా ఆ భాగం అంతా కూడా బాప్తిసం గురించే రాయబడి ఉంది. సో దాన్ని మనం దశమ భాగాన్ని ధ్యానం చేస్తే మంచిదని ఆలోచిస్తున్నాను. మరి బాప్తిసం తీసుకోబోయేది వచ్చారా, వాళ్ళు రాలేదా? కానీ నేను పోయినసారి చెప్పాను కదా, ఈ బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అవసరం, తీసుకున్న ముందే మనం తీసుకున్నాం కదా, మనందరం కూడా అవసరం కదా. కాబట్టి శ్రద్ధతో మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. హల్లెలూయా. మంచి భోజనం పెట్టారు. మరి ప్రసంగిస్తూ నా టైంలో నిద్ర వచ్చిందంటే నా తప్పు కాదు. ఓకే, మరి మంచి అలవాటు చెడ్డ అలవాటు నాకు తెలియదు, కానీ మీరు భోజనం పెట్టేస్తున్నా మేము తినేస్తున్నాం, మీరెవరు తినట్లేదు. మళ్ళీ సహవాసం అంటారు మమ్మల్ని. సహోదరి ఏం చెప్తుందా, మాకు వచ్చి తక్కువ పెట్టి పంపించేస్తారట. ప్రతిమదంతా మీరు అందరూ ఎక్కువ తింటారు. సహోదరులందరూ ఐక్యతతో నుండే ఎంతయ మేలు, ఎంత మనోహరం, ఎంతో ఆనందము. హల్లెలూయా
కారి అంగిలంచుకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు అది ఆరును తలపై పోయబడి తన గడ్డముపై కారి అంగిలంచుకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు ఆ సహోదరులందరూ ఐక్యతతో నుండే ఎంతయో మేలు ఎంత మనోహరం ఎంతో ఆనందము ఆహా ఓహో లలా 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 హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆశ ఏంటి? గ్రామంలో చేసుకోవడం తప్పులేదు, చేసుకోవాలి. పాత నిబంధనలోని 7 పండుగలు కదండి ఆచరణలో మీరు ఆచరించాలని యెహోవా దేవుడు ఆ జనులకు చెప్పాడు. మీ పండుగలను ఆచరించాలి, కలిసి సహవాసం చేయాలి, నన్ను స్తుతించాలి, గణపరచాలి, మీరందరూ ఐక్యత ఉండాలి. పాత నిబంధన అదే 133వ కీర్తనలో దావీదు రాస్తాడు. అదే పాట సహోదరులు అంటే వట్టి సహోదరులోనే ఐక్యత ఉండాలా? సహోదరులు అవసరం లేదా? సహోదరి కదా. సో పోయినసారి మనం మాట్లాడుతున్న రీతిగా బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ఆ యొక్క బాప్తిసం ఎందుకు ప్రాముఖ్యం అంటే మనం చెప్పాం కదా, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడు. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఆయన యొక్క మాట, ఆయన యొక్క సలహా లేకపోతే ఆజ్ఞ ఏదైనా అనొచ్చు. ఆయన మాటకు విధేయత చూపించవలసిన బాధ్యత మనది, సంఘంది కదా. సో కాబట్టి ప్రభు మాట కాబట్టి దానికి విధేయత చూపించాలి. దానికి వ్యతిరేకమైన సిద్ధాంతం మళ్ళీ తర్కం అవసరం లేదు. ఎంతోమంది అంటారు ఆ దొంగ తీసుకోలేదు కదా, మేము తీసుకోకపోతే ఏమైంది, ఠీకే నీ జ్ఞానం అది నీది. కానీ ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించడం అనే దాంట్లో దీవెనలు ఆశీర్వాదం మెండుగా ఉంటాయి. ఆమె కాబట్టి ఆ రీతిగా అనేకలు మనలో దేవుని యొక్క మాటకు విధేయమై మన జీవితంలో ఆయా అంటే సమయాల్లో మనం అందరం కూడా బాప్తిసం తీసుకున్నాం కదా. కదా ఓకే. ఇప్పుడు ఇద్దరు సిద్ధపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈ బాప్తిసం అనేది ఆ ప్రాముఖ్యత అనేది మనం పోయిన వారంలో కొన్ని మాటలు వినుకున్నాం. అంతకుముందు జేజే గారు వచ్చి కూడా అనేక విషయాలు మీకు తెలియజేశారు. ఈ వాక్య ధ్యానంలో దేవుడు ఒక్కొక్క దాసునికి కొన్ని తలంపులు ఇస్తాడు. అర్థమైందా? నేను చెప్పిందే కరెక్ట్ లేకపోతే ఇద్దరు చెప్పింది కరెక్ట్ కాదు, అదే కాదు. దేవుడి సేవకులు దేవుడు వాడుకుంటాడు. ఆ తలంపులు ఆయన నిర్ణయిస్తాడు కదా. సో జేజే గారు మీ మధ్య పరిచయం చేశారు. ఆయన చెప్పారు ఏంటంటే బాప్తిసం గురించి ఈ సమయం అంతా కూడా గడిపితే మంచిది, బాప్తిసం పొందుకోక ముందు. పోయిన వారం వచ్చిన తర్వాత మీ అందరూ ఆసక్తిని చూసిన తర్వాత ఆదివారం కూడా మీరు కూర్చుంటున్నారని తెలిసిన తర్వాత నాలో ఆసక్తి పుట్టింది. ఆదివారం కూడా వస్తే బాగుంటున్నారు కదా. కానీ నాకే సంశయం కూడా కలిగింది. ఏంటంటే ఇంత దూరం మళ్ళీ రాగలమా, మళ్ళీ టైం కూడా రాత్రి. మాకు అక్కడ ఈవేళ ఆదివారం ఆరాధన జరిగింది. 7:30 నుంచి 8:30 వాళ్ళ కుటుంబం అయిపోయింది. 9 గంటలకి బ్రదర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తాం. వెంటనే 12 గంటలకు వేసి వచ్చేసాం. దేవుడి కృపట్టి వచ్చేసాం. కానీ సంశయం ఉండేది నాకు, వెళ్ళగలుగుతామో లేదా. అందుకే నేను ఈ గంట వరకు అయ్యగారికి చెప్పలేదు, కన్ఫర్మ్ చేయలేదు. వెళ్దాం బ్రదర్ అన్నాను, కానీ డిసైడ్ చేద్దాం, నిర్ణయించుకుందాం అన్నాను. సో మధ్యాహ్నం ఆయనకి మెసేజ్ పెట్టాను. ఆయన వెంటనే అన్నారు వెళ్దాం బ్రదర్. ఆ సమయము సమీపించకూడదు, సహవాసంగా కూడా పౌలే ఉన్నాడు. ఆ సమయం అంటే దేవుని యొక్క రాకడ యొక్క సమయము సమీపించకూడదు, మీరు సహవాసంగా కూడా మానకుడి అన్నారు కదా. సో ఆ మాటల చేత నేను ఉత్తేజింపబడి కొన్ని తలంపులు మీతో షేర్ చేసుకున్నాను. వాళ్ళు మిగిలి కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ వారం కూడా వస్తే బాగుంటుంది. అది కాబట్టి అమ్మగారికి రేపు సెలవు, మీకు తెలుసు కదా, 4 రోజులు సెలవు.
సో ఎలాగ సెలవు ఇంట్లో కూర్చుంటే అలాగే పడుకుని ఉన్నాయి కదా, ఇంకేం లేదు, బయలుదేరి దేవుని మహిమ కలుగును గాక. దేవుడు తన మాటల ద్వారా మనల్ని హెచ్చరించిన గాక. 8వ వచ్చిన 7వ వచ్చిన మనల్ని కవర్ చేశాం కాబట్టి పౌలు యొక్క తలంపులు మొదటి నుంచి చివరి వరకు ఒకటే. ఏంటంటే పోయిన వారం మనం ధ్యానించిన 3 అంశాలు ఏంటంటే చనిపోవుట, పాతిపెడుట, తిరిగి లేచుట. అదే దాన్నే ముందు వరకు తీసుకొస్తున్నాడు. అంశం అదే. 8వ వచనంలో నుంచి కింద వరకు మనం ఇవి ధ్యానం చేద్దాం. 8వ వచనం చదవండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణంలోకి ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిను, గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. మన తర్వాత మనము క్రీస్తు నిమిత్తం చనిపోయిన ఎడల 8 మరొకసారి చదవమ్మా. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుంచి లేచిన క్రీస్తు మరలా చనిపోడనియు మనము ఎరిగి ఉన్నాం. అదేనా? ఒకసారి యేసు ప్రభు మరణం పొందిన తర్వాత పాతిపెట్టబడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత వాక్యాన్ని పౌలు ఏంటంటాడంటే మరొకసారి ఆయన చనిపోడు. ఇప్పుడు క్రీస్తు కొరకు నేను చనిపోయాను, ఆయన శిలువ మీద నా కొరకు చనిపోయిన రీతిగా ఆయనతో పాటు నేను చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాను అని కదా మనం విశ్వసిస్తున్నాం. అంటే ఏంటి? పాతది గతించింది, సమస్తము నూతనమైంది. పునరుద్ధాన శక్తితో దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో నీకు మీద నేను జీవిస్తాను అని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇక్కడ చిన్న తలంపు కొంత మనం ధ్యానిద్దాం. మన జీవితంలో పాతది, ఆ రోత కొట్టే జీవితము, అబద్ధాలాడే జీవితము, ఆ అసూయ జీవితము, ఆ యొక్క అబద్ధాలాడే జీవితము, నేరం మోపే జీవితము, గర్వము, అతిశయం, డమ్మముతో కూడిన జీవితం మనం జీవించాం కదా. అది ఆగిపోయిందా? మన జీవితంలో కొనసాగుతుందా? అది మనం ప్రశ్నించుకోవాలి. ఆ మృత జీవితము విడిచిపెట్టామా, లేక అది ఇంకా మన జీవితంలో అప్పుడప్పుడు కనిపిస్తుందా? యథార్థంగా చెప్తాం. నా జీవితంలో అయితే అనేక మార్లు అది నన్ను వెంటాడుతున్నట్టు, అనేక మార్లు నేను దానిలో మునిగిపోతున్నట్టు, లేకపోతే దానికి నేను చిక్కుపోయినట్లు నాకు అనిపిస్తుంటాను. మీ జీవితంలో ఎప్పుడైనా అనిపించింది అలాగా? అనిపిస్తుందా లేదా? సుందరమైన ఇలా చూస్తుంది, ఇలా అడుగుతున్నాడు. అనిపిస్తుంటుందా అప్పుడప్పుడు? సో మనం సహవాసం చేస్తున్నాం కాబట్టి నేను పెద్ద ప్రసంగించట్లేదు. మనం ఒకరికొకరు మాట్లాడుకుని హెచ్చరించుకోవడం మంచిది కదా. సో ఇది ఎందుకు జరుగుతుంది? అది ఎందుకు మన జీవితంలో జరుగుతుంది? యేసుప్రభు అయితే మరలా చనిపోవడానికి పౌలు క్లియర్గా రాస్తున్నాడు. మన జీవితంలో ఎందుకు మరి అనేక మార్లు వెళ్ళిపోతుంటాం, ఎరిగి చెడిపోతుంటాం. భక్తుడు ఆ పాట అందరూ తెలుసు కదా, ఎరిగి చెడిపోతే మనస, ఇక నీ దిక్కేవు వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు బాగుంటారు. మళ్ళీ కారణం ఏంటి? కారణం వాక్యం ఏంటంటే పాపములు అనే ఒకటి, పాపము అనేది ఇంకోటి. పాపములు అంటే మనం చేసే క్రియలు, అబద్ధాలు ఆడు, దొంగతనం, చెడు, వ్యభిచారం, చెడు, ఏమైనా అటు లిస్ట్ ఉన్నాయి కదా. మార్క్స్ 7 వచ్చిన చదివారు కదా, ఆ లిస్ట్ ప్రకారంగా ఉన్నాయి. వాటన్నిటినీ చేయడం మానేస్తాం. కానీ పాపము అంటే ఏంటంటే మన స్వభావం, మన మనస్తత్వం, మన యొక్క ఆలోచన విధానం, ఆలోచించే విధానం, ఆ స్టైల్ అంటాం చూడండి, ఆ విధానం, అది పాప స్వభావం. అది ఎప్పటివరకైతే చచ్చిపోదో ఎప్పుడైనా సరే మరలా వేస్తాయి. అవును కదా? యేసు ప్రభు జీవితంలో అసలు ఆయన పరిశుద్ధుడు. మీరు నేనైతే పాపం చేస్తాం, ఆయన పరిశుద్ధుడు కదా. కానీ ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే దోషిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన పాప పరిహారార్థ బలిగా తను తండ్రికి అప్పగించుకోవాలి కాబట్టి. సో నీ పాపము నా పాపము ఆయన మీద మోపడింది.
పాపిగా దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. ఎలా నన్ను విడిచితివి తండ్రి, సంబంధాన్ని కోల్పోయాడు. ఒక్కసారి రాబోయే తరతరాలకు ఆయన తిరిగి రాకముందు తిరిగి వచ్చే వరకు, అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2000 సంవత్సరాలు మనం జీవిస్తున్నాం. మనం గతించిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడో చెప్పలేం కదా. ఎందుకంటే ఒక యుగం లేకపోతే 1000 సంవత్సరాలకి ఒక దినం నాటిది దేవుని దృష్టిలో. మీకు నాకు ఈ సంవత్సరాలు ఏడాదులు ఇవన్నీ చేసుకుంటాం, కానీ దేవుని దృష్టిలో ఒక 1000 సంవత్సరాలకి ఒక దినం కదా. అంత దీర్ఘశాంతవంతుడు, అంత దయాళుడు. అటువంటి దేవుడు నిన్ను నన్ను ఏంటి ఆశిస్తున్నాడంటే, యేసు ప్రభు ఏ రీతిగా అయితే జయించి, మరణాన్ని జయించి, సాతాన్ని జయించి, పాపాన్ని జయించి ఈ లోకంలో దేవుని యొక్క మార్గాన్ని చూపించటకు తను తాను అప్పగించుకొని పునరుద్ధానంలో తిరిగి లేచాడో, అటువంటి జీవితం నీవు నేను జీవించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం జీవించలేకపోతున్నాం. కారణం, బలహీన పాపిని సుఖహీన దేహిని ఈ లోక మాయలో మునిగిపోకుండను. బలహీన పాపిని సుఖహీన దేహిని ఈ లోక మాయలో మునిగిపోకుండను. నిదురా కాడలో నిన్ను సంధించుటకు, నిదురా కాడలో నిన్ను సంధించుటకు నన్ను నడిపించుము నా యేసునాథుడా, నన్ను నడిపించుము నా యేసునాథుడా. నీ చిత్తం యేసునాథా, నేనొక మంటి పాత్రను, ఉత్తమ జీవిగా నన్ను నిలుపుము, ఉత్తమ జీవిగా నన్ను నిలుపుము అని ఒక భక్తుడు దేవుని ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన నా ప్రార్థన అది అయి ఉంటే, నిన్ను నన్ను దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒంటరిగా ఈ జీవితంలో విడిచిపెట్టలేదు. నేను వెళ్ళిపోతున్నాను, ఒక ఆదరణకర్తను మీలో ఉండటకు పంపిస్తున్నాను. ఎవరిది? ఆయన ఆత్మ, క్రీస్తు ఆత్మ లేక పరిశుద్ధాత్మ. నీవు నేను ఆ మృతతుల్యమైన జీవితాన్ని జీవించకుండా పునరుద్ధాన జీవితం జీవించడానికి ఒక గొప్ప శక్తిని ఆయన నీకు నాకు ఇచ్చాడు. ఆయన మాట చెప్పాడు కదా, మీరు నా కొరకు వేచి ఉండండి. ఎక్కడ? యెరూషలేములో. మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు. మీరు శక్తి పొందుకున్న తర్వాత మీరు నాకు సాక్షులే పొందురు. ఎక్కడి వరకు? భూదిగంతం వరకు. భూదిగంతం వరకు. సో ఆ శక్తి ఏంటి? అనేకులు అనేక రీతిలుగా మాట్లాడతారు, భాషలు మాట్లాడితేనే శక్తి ఇది అది అని. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన గొప్ప శక్తి. దేవుడే త్రిత్వం ముందున్న మూడవ వ్యక్తి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసించాలనే ఆశతో ఈ లోకానికి దిగొచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఉద్దేశించింది ఏంటంటే, కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి నీ పాపం కొరకు నా పాపం కొరకే బలి అర్పణ చేయించి, అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఆ మరణం నీవు నేను దాసులం అయిపోయి చిక్కులో పడిపోయి దాని నుంచి రాలేకపోతున్నాం కాబట్టి ఆయనే శరీరావతారంలో ఈ లోకానికి వచ్చి బలి అయిపోయి నిన్ను నన్ను విడుదల చేయడానికి ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచాడు. కుమారుడు చేయవలసిన పని అయిపోయింది. అయితే ఆ విజయవంతమైన జీవితంలో ఏ రీతిగా నడుచుకోవాలి? ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ. మీ దేహములు దేవుడు నివసించే ఆలయములని మీరు ఎరుగరా అనుందా? ఎవడు ఈ దేహమును ఈ ఆలయమును పాడు చేయను, వానిని దేవుడు పాడు చేయను. మన జీవితంలో అనేక మంది తగ్గిపోతుంటారు. తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, చేష్టల ద్వారా తగ్గిపోతుంటాం కదా. దేవుడు మనం పాడు చేస్తాడా? అంత దయాళుడే, అంత దయగలిగిన దేవుడు. కానీ కృప విస్తరించుచున్నదని పౌలు అంటాడు. మనం పాపము చేయదుమా? అట్లా మనం
5వ అధ్యాయంలో మనం రోమేశ్వరం ఇంటికి వెళ్తాం చదవండి, 5వ అధ్యాయంలో ఉంటుంది. కృప విస్తరించుచున్నదని మనం పాపంలో నిలిచి ఉందామా? అట్లా. కాబట్టి ఈ దినాల్లో మనం పొందుకున్న రక్షణను భయంతో అనుకుంటూ కొనసాగించుకోవాలి. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ నడిపింపులో నీవు నేను ఆయనకు ఆ ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, ఆయనకు ఆ యొక్క ఔన్నత్యం ఇచ్చినప్పుడు, అటువంటి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను తప్పగా నడిపిస్తాడు. కానీ మన జీవిత వ్యవహారం అంతా మనమే చూసుకుంటూ ఆదివారం పూట శుక్రవారం పూట వచ్చి, లేకపోతే సహోదరులు కలిసినప్పుడు దేవుని స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ అనేసి ఒక విధమైన మత సంబంధమైన జీవితం జీవిస్తే పరిశుద్ధాత్ముడు ఏమీ చేయలేడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడికి కావాల్సింది ఏంటంటే నా చిత్తం కాదు తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడు? నా చిత్తం కాదు నీ చిత్తం. ఎట్లయినాను నీ చిత్తం చేయుటకు నన్నప్పగించితివా నీవు. ఎట్లయినాను నీ చిత్తం చేయుటకు నన్నప్పగించితివా నీవు. తండ్రి పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడలా. తండ్రి పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడలా. ఎట్లయినను నీ చిత్తం చేయుటకు నన్నప్పగించితివా నీవు. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. యేసయ్యా, నీవు నేను అనుభవిస్తున్న శోధనలు, వేదనలు, దుఃఖము, బాధ, ఆ యొక్క ఇరకాటం అంటే తెలుసుగా, ఆ సందిగ్ధ అవస్థ, ఆ వేదన, ఆ బాధ ఆయనకి తెలుసు. అందుకే గెత్సెమనే తోటలో నీ నిమిత్తము నా నిమిత్తమా నీవు పొందుతున్న వేదన, నేను పొందుతున్న వేదన ఆయన మీద మోసుకొని దేవా నీ చిత్తం. ఒక మాట యేసయ్య అంటాడు పేతురుతో, ఆ చెవి కట్ చేస్తాడు కదా ఎవరు? పేతురు. అప్పుడు ఏంటంటాడు? పేతురు, నీకు తెలియదా నేను తండ్రితో ఒక మాట చెప్పానంటే 70,000 మంది దూతలు దిగొస్తారు, తెలుసా నీకు? కానీ పద్ధతి అది కాదు. మనము మన జీవితంలో ప్రభు యొక్క మాదిరిని ఎంతవరకు మనము అవలంబించగలుగుతున్నాము? ఎవరైనా మనల్ని ఎదిరించినప్పుడు తిరుగుబాటుతో మనం తిరిగి వాటితో సంభాషిస్తున్నామా, మాట్లాడుతున్నామా, వ్యవహరిస్తున్నామా, లేకపోతే క్రీస్తు ప్రేమ చూపిస్తున్నామా? నీవు నేను పాత జీవితం కొరకు క్రీస్తుతో పాటు చనిపోకపోతే ఆ పాత స్వభావం అనేది పనిచేస్తుంటుంది. పాత స్వభావం లేకపోతే పాప స్వభావం. పాపములు వేరే, పాపం ఒకటే చెప్పారు కదా. పాప స్వభావం, ఆ నైజము మనల్ని రూల్ చేస్తుంది, పరిపాలన చేస్తుంటుంది. ఇప్పటి వరకైతే మనము మన చిత్తాన్ని తండ్రికి అప్పగించము. నా ఇష్టం కాదు దేవా, నీ ఇష్టంలో నా ఇష్టంలో ఎప్పుడు ఏంటుంటుందంటే మనం కొన్ని ఆశిస్తాం. ఆ ఆశించేది జరగలేనప్పుడు చాలా బాధపడిపోతుంటాం, ఇబ్బంది అయిపోతుంటారు. అవునా కదా? ఇతరులు మనతో ఇలా వ్యవహరించాలి, నన్ను గౌరవించాలి, నన్ను మర్యాదించాలి, లేకపోతే నాకు ఇలా చెప్పాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకుంటాం. అలా లేనప్పుడు చాలా బాధపడిపోతుంటాం కదా. అదేంటంటే శరీరానుసారమైన మనస్సు. పోయిన వారం మనం శుక్రవారం చదువుకున్నాం కదా. శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనసు కలవారమే ఉండాలని కదా చదివాం. అది ఎక్కడది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనా? 5వ? 8వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంటురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఆత్మానుసార మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. ఆమేన్.
శరీరానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో అప్పుడు మరణము లేకపోతే దేవునికి వ్యతిరేకమైన ఫలితాలే చూస్తుంటాం కదా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటంటే క్రీస్తుతో కూడా మనము జయ జీవితంలో ఎందుకు జీవించలేకపోతున్నామంటే దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆత్మ యొక్క కాపుదల, ఆయన యొక్క అనుగ్రహంలో మనం జీవించట్లేదు. లేకపోతే ఇంకో మాట ఏంటంటే మన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం కానీ దైవ చిత్తం అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు లోబడట్లేదు. కాబట్టి మనము దేవుని యొక్క క్రియలు చూడలేకపోతున్నాం. శారీరానుసారమైన మనసులోనే జీవిస్తున్నాం, ఆత్మానుసారమైన మనస్తత్వంలో జీవించలేకపోతున్నాం. ఎప్పుడు జీవించగలమంటే పరిశుద్ధాత్మనికి ఆ యొక్క ప్రాధాన్యత, ఆ ప్రాముఖ్యత లేకపోతే ఆయనకి మన జీవితాన్ని ఎప్పటివరకైతే అప్పగించుకోమో అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఏం చేయడు. ఆయన బయట నిలబడి ఉంటాడు. లేదు లేదని స్థలము లేదని పాట విన్నారు కదా, ఎంతకాలం మీరు ఆయన వేధిస్తారు. సో పరిశుద్ధాత్ముడు బయట ఉండిపోతాడు, హృదయ వాకిటి వెనక బయట. మనం ఎప్పుడైతే మన హృదయంలో ఆలోచనలు మనం చెడ్డవని తెలిసి మన యొక్క ప్రవర్తన బాగలేదని, మన యొక్క ఉద్దేశం వేరే ఉంది, దేవుని చిత్తం నెరవేర్చలేకపోతున్నాను, దేవా నీ ఆత్మ సహాయం దయచేయి, నీవే నన్ను నడిపించు, క్రీస్తు పునరుద్ధాన జీవితంలో నేను జీవించలేకపోతున్నాను, బాప్తిసం పొందుకున్నాను కానీ ఆ మృతతుల్యమైన జీవితం నా నుండి ఇంకా పోలేదు. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టుకోమో, ఎప్పటివరకైతే మనం దేవునితో అటువంటి అప్పగింపు చేయము, పరిశుద్ధాత్ముడి నీలో నాలో పనిచేయడు. శరీరానుసారమైన మనసు కలిగే జీవిస్తుంటాం, మత సంబంధమైన జీవితమే జీవిస్తుంటాం. ఆత్మ సంబంధమైన కార్యములు, ఆత్మ సంబంధమైన జీవితం మనం జీవించలేము. ఇప్పుడు 8 చదివాం కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మకు మనము అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆ పునరుద్ధాన జీవితంలో, అంటే ఆ మృతతుల్యమైన జీవితం నుండి జీవము కలిగిన జీవితంలోనికి అని మనం నడిపిస్తాడు. ఆమేన్. తరువాత 11వ వచనం చదవండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. ఆమేన్. ఈ చదవబడిన భాగంలో మనం కొన్ని విషయాలను గమనిస్తున్నాం. ఏంటంటే పాపమును మీ జీవితంలో ఏలనీయకుడు అని అంటాడు కదా, అదేనా 12వ వచనంలో. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఏంటి? పాపమును ఏలనీయకుడి అంటే మన మనస్తత్వం ఎప్పటివరకైతే ఆ పాప స్వభావం దేవునికి పరిశుద్ధాత్మకి లోపరిచి లేకపోతే ఆయనకు అప్పగించలేనంత కాలం మనము పాప స్వభావంతోనే పని చేస్తుంటాం. నీవు నేను చేయవలసింది ఏంటంటే, నీవు నేను ఈ లోకంలో రక్షణ జీవితాన్ని కొనసాగించకుండా అసాధ్యం. మన భక్తి, మన శక్తి చాలదు. అందుకే పరిశుద్ధాత్ముడు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన కారణం ఏంటంటే, నీ బలహీనత నా బలహీనత అని తెలుసు, సాతాను యొక్క శక్తి అని తెలుసు. వాడు ఓడిపోయిన శత్రువే, కానీ వాడిని జయించే శక్తి నీలో నాలో సరిపోదు. నీ మనస్తత్వం నా మనస్తత్వం, నీలో ఉన్న ఏంటంటారు టాలెంట్స్ అంటే తలాంతులు సరిపోవు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. సో పరిశుద్ధాత్ముడికి మనం లోపడవలసింది. కానీ ఎప్పటి వరకైతే మనం ఆయనకు అప్పగించుకోము, అప్పటి వరకు ఆయన ఏం చేయలేడు. మనం అప్పగించుకున్న తర్వాత ఆయన చేసేది ఏంటి తెలుసా? మనం అంటే అప్పగించుకోవడం అంటే ఏంటి? ఇంతవరకు నేను జీవించాను దేవా, కానీ నేను ఫలించలేకపోయాను, ఫలభరితమైన జీవితం నేను జీవించలేకపోయాను, కానీ నా జీవితాన్ని మార్చు, నీవే నీ స్వాధీనపరచుకొని నన్ను నడిపించు, పునరుద్ధాన జీవం నాకు దయచేయి, నీ కొరకు నేను ఒక సాక్షిగా నీ జీవనంలో ప్రవహిస్తూ దేవుని బిడ్డగా నేను గుర్తింపబడినట్లు, ఇతరులు నా జీవితం ద్వారా వెలుగు మార్గంలో నేను నడుచుతున్న ప్రకారం వారు వచ్చినట్టు చేయి అని మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ పనిచేస్తాం. ఆయన వచ్చి చేసేది ఏంటి తెలుసా?
యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక మాట అంటాడు. ఏంటి? మత్తయి సువార్త 3:11. మత్తయి సువార్త 3:11. మీకు బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటికైనను నేను పాత్రుడను కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చాడు. ఆమేన్. ఈ విషయాన్ని మనం ఈ దినాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ అర్థం చేసుకుందాం. ఎప్పటి వరకైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పిన ఈ మాటను మన జీవితంలో అవలంబించుకోమో, ఎప్పటివరకు ఈ మాటను మనం సంపూర్ణంగా అర్థం చేసుకోమో, మన జీవితంలో జయ జీవితం అనేది మనం తెలుసుకోలేము, అసాధ్యం. ఈ మాటలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని దాన్ని అవలంబిస్తూ విధేయత చూపిస్తామో జయ జీవితం అనేది ఖాయం. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం చెప్పాడంటే, నేను బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనక వస్తున్నవాడు ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఎంతవరకు నేను చెప్పాను కదా, అంతవరకు అయితే మనం పరిశుద్ధాత్మకు లోబడము, అంతవరకు ఆయన మనల్ని వశపరచుకోవడం, ఆయన మనం నడిపించడు. ఎందుకంటే పాపము నివసిస్తున్న స్థలంలో ఆయన వచ్చి నివసించలేడు. అపవిత్రత ఉన్న స్థలంలో పవిత్రమైన ఆత్మ మనలో వచ్చి నివసించలేడు. మనం త్యజించినప్పుడు, లేకపోతే మనం ఎంచుకున్నప్పుడు. ఇక్కడ ఒక ఏంటి, రోమీయులకు రాసిన పత్రిక 6:11 ఒకసారి చదవండి. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకొనుడి. ఎంచుకొనుట అనేది చాలా ప్రాముఖ్యం. అంటే ఇక మీదట ఇది నేను చెయ్యను, ఇది నాకు తగదు, ఈ మార్గంలో నేను వెళ్ళను. ఎంచుకోను. ఎందులో వెళ్తాను అంటే క్రీస్తు మార్గంలో వెళ్తాను, జీవం కలిగిన మార్గంలో నేను వెళ్తాను. ఎంచుకోవడం తెలుసు కదా, చాయిస్, నీ ఇష్టం అంటాం కదా. సో ఎంచుకోవడం. ఎప్పటి వరకు అయితే నీవు నేను ఎంచుకోము, అంతవరకు పరిశుద్ధాత్ముడు ఏం పనిచేయడు. ఎంచుకొని ఎప్పుడైతే దేవా నీ మార్గంలోనే నడుస్తాను, ఎంతవరకు పాప జీవితం జీవించాను అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో జరిగేది ఏం తెలుసా, జరిగిన కాలం అంతా వ్యర్థమని తెలుసుకున్నాం కదా. పాపము నుంచి జీవితం, మరణము వ్యర్థమని తెలుసుకున్నాం కదా. అవన్నీ ఏంటి? ఫలము లేని జీవితం అనమాట. అవునా కదా? జీవము లేని ఆకులు. ఇప్పుడు ఏ పచ్చాకులు కనబడుతున్నాయంటే అందులో జీవం ఉంది, ఎండిపోయిన ఆకులు ఉన్నాయంటే ఏంటి? జీవం లేదు. ఈ తోటమాలు ఏం చేస్తుంటారో తెలుసుగా, ఈ పచ్చజేడు అంటారు. పచ్చజేడు అంటే ఆకులు రాయి కాలం ఉంటుంది తెలుసు కదా. ఆకులు రాయిపోతాయి కదా చెట్లు, తెలుసా తెలియదు? వసంతకాలం. ఓకే, వసంతకాలంలో ఏమవుతుంది? ఆకులు ఎండిపోయి పడిపోతాయి. అంటే ఇక అట్లా జీవం లేదు. నీ జీవితంలో నా జీవితంలో కూడా జీవం లేని క్రియలు ఎన్నో ఉన్నాయి కదా. ఎప్పుడైతే వాటిని అప్పగించేస్తామో ఆ ఆకుల్ని అన్నిటిని కూడా ఆ తోటమాలు ఏం చేస్తాడంటే తుడిచి ఒక దగ్గర కొప్పేసి మంట పెడతాడు. అవన్నీ కాలిపోతాయి. నీ జీవితంలో నా జీవితంలో కూడా గతించిపోయిన ఈ కాలంలో ఎటువంటి నిర్జీవ క్రియలు మనం చేస్తున్నాము, వాటన్నిటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో, దేవాన్ని నీకు సన్నిధిలో పెడుతున్నాను చెప్పినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు చక్కగా వచ్చి మంట పెడతాడు వాటన్నిటికీ. అర్థమైనా? ఆ మంట పెట్టినప్పుడు ఏమవుతుంటే అవన్నీ గతించి పాతవి గతించను సమస్తము నూతన వాయువు. ఇంక అక్కడి నుంచి జరగవలసింది ఏంటి? ఇప్పుడు మనము కడుపు తెచ్చుకోకుండా ఎక్కడైనా వెళ్ళమంటే అనేక సార్లు ఏం చేస్తాడు? ఎలిన్స్ ప్రాంతంలోనే వెళ్ళి వచ్చేస్తుంటారు. ఇస్రాయల్ అదే చేశారు కదా. వాళ్ళ కడుపు తెచ్చుకోలేదు. దేవుని మాట, దేవుని యొక్క ఈవులు అన్నీ పొందేసుకుంటున్నారు. కానీ అసలు ఎన్ని దినాలు? అసలు యాక్చువల్ ట్రావెల్ 40 days, 40 దినాలు ప్రయాణం. అది భక్తులు చెప్తుంటారు. అది బాగా అదేంటారు గమనించి దాన్ని స్టడీ చేసి చెప్పుకుంటారు కదా. 40 దినాలు ప్రయాణం ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. కారణం బట్టి గుడ్డితనం. ఈ యుగదేవత వారి మనోనేతములకు గుడ్డితనము కలుగు చేశారు. నీ జీవితంలో నా జీవితంలో అనేక మంది జరుగుతుంటారు. ఎప్పటి వరకు అయితే పరిశుద్ధాత్ముడికి మనము లోపడకుండా ఉంటామో అప్పటి వరకు అలా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మకు లోపడతావో జరిగేది ఏంటి తెలుసా? ఇంకా అక్కడి నుంచి ఫుల్ స్పీడ్గా
సాతాను జడుస్తాడు నీ ముందు రావడానికి, నీలో దూరడానికి, నీకు తలపు ఇవ్వడానికే జడుస్తాడు. యోబు బాగా జీవిస్తున్నాడు కదా. సాతానుడు చూసి దొంగడు ఎప్పుడు కూడా ఎవరు చెప్పడం లోపలికి వెళ్ళిపోతాడు కదా, చెప్పొస్తాడా? ఎప్పుడు కదా. మరి యోగు అలా ఉన్నప్పుడు దూరిపోను కదా, దూరలేకపోయాడు. కారణం కరెక్ట్. కానీ దేవుని తెలియదు ఏం చెప్తాడు? వెళ్ళి నువ్వు చూసుకో. దేవుని దగ్గర తండ్రి అయిన దేవునితో అంటాడు కదా, ఇలా యోగు గురించి తండ్రి అయిన దేవుడు అంటాడు కదా, నా సేవడైన దేవుడు గురించి చేయటం అంటున్నావు అంటే, చూశాను అంత బాగుంది నీతిమంతుడు, కానీ నువ్వు వచ్చి నువ్వు తన్ని ఆవరించేసి దాన్ని కంచి కట్టేసావు కదా, నీ సన్నిధితో కంచి వేసేసావు కదా, అందులో నేను ఎలా దూరగలను అన్నాడా? సరే నువ్వు అనుకుంటున్నావు నేను కంచి ఇచ్చాను నా దాసుడు కాబట్టి, కానీ అది నీకు అడ్డం ఉంటున్నావు కదా. సరే వెళ్ళు, నువ్వు అనుకుంటున్నావేమో ఆ హృదయంలో దూరిపోగలవని. చూడు అన్నీ చేసేసాడు, అంతా అయిపోయింది. ఆఖరికి పెంకులతో తీసుకున్నాడు. కానీ ఏమైంది? భార్య కూడా చెప్పిందట, దేవుడు దూషించి తనకు మానే అని అన్నది. కానీ జరిగింది ఏంటి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోండి, ఆయనకు మహిమకలు కాక. అయిన తర్వాత ఏమైంది? అంత ఓడిపోయాడు. తన హృదయాన్ని ఏమాత్రం కూడా వశపరచుకోలేకపోయాడు సాతాను. హృదయాన్ని వశపరచుకోలేకపోయాడు. నీ హృదయాన్ని ఎప్పుడైతే ప్రభు చేతిలో పెట్టేస్తావో సాతానుడు నిన్ను ఏమీ చేయలేడు. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతోనంటే హృదయపూర్వకంగా. నా జనులు నన్ను కూర్చిన జ్ఞానం లేకయే నశించుచున్నారని దేవుడు ఒక మాట అంటాడు. ఇంకొక మాట, మీ హృదయ సున్నతిని నేను కోరుకుంటున్నాను, బాహ్య సున్నతిని కాదు. హృదయంలో సున్నతి, హృదయంలో మార్పు, హృదయంలో పరివర్తన, హృదయంలో దేవుని ఎడల ఆకాంక్ష, ఆసక్తి. ఎలాగైతే ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఆశపడుతుంటామో, నా దగ్గర ఫ్రిడ్జ్ లేదు, నాకు ఫ్రిడ్జ్ కావాలి అని డబ్బులు కూడా పెడుతుంటాం, తప్పులేదు. నాకు స్కూటర్ లేదు అని డబ్బులు కూడా పెడతాం, ఒక స్కూటర్ కొంటాం, తప్పులేదు. నాకు కారు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు పొలం లేదు, నాకు ఇంటి స్థలం లేదు, ఎన్నో అనుకుంటాం. బంగారం లేదు, మంచి దుస్తులు లేదు అని డబ్బులు కూడా పెట్టుకుంటామా? దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కూడా మనకు దానికంటే అధికమైన ఆసక్తి మనలో కలిగి ఉండాలి. దైవాశక్తి అనేది రెండు విధాలుగా పనిచేస్తారు. మీరు యెషయా గ్రంథం 9:7 చూస్తే తర్వాత చదవండి, ఇంటికి వెళ్తారు. అక్కడ దైవాశక్తి దీనిని నెరవేర్చున్న మాట ఉంటుంది. దైవాశక్తి అనే దానికి తర్జుమాలు ఏంటంటే దేవుని యొక్క ఆత్మ దీనిని నెరవేర్చును ఒకటి. ఇంకొకటి అంటే దేవుని వైపు నుంచి దేవుని యొక్క ఆత్మ దాన్ని నెరవేరుస్తాడు. కానీ దేవుని బిడ్డలలో మనలో ఆ యొక్క ఆసక్తి లేనప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేయలేడు. అర్థమవుతుందా? సో దేవుని కొరకు నీతికరమైన జీవితం నేను జీవించాలని ఆసక్తి నాలో ఉండాలి. పరిశుద్ధాత్మని నన్ను నడిపించలేదు, దేవుడు కాపాడలేదు అని దేవుడిని నిందించలేము. ఆయన చట్టం చాలా క్లియర్. ఏంటంటే ఆయన పరిశుద్ధులుగా ఉండటకే మనం పిలిచినాడు, కానీ కాపులుగా ఉండటం కాదు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్ముడి లోకాన్ని పంపించాడు. కానీ మన చిత్తాన్ని నెరవేర్చుకోవడంలో మనం పొరపడుతున్నాం. మన ఆశలను, మన యొక్క ఉద్దేశాలనే నెరవేర్చుకుంటుంటాం. దేవాన్ని చిత్తానికి పౌలు అంటాడు, దేవుని చిత్తం అయితే అనే మాట ఉపయోగించమంటాడు. ఐ థింక్ ఎఫ్ఎస్సి పత్రికలో రాస్తాడు, దేవుని చిత్తానుసారంగా చేస్తాడు అని ఉద్దేశించుకోవాలి. ఇక్కడ మనం జరిగింది ఏంటంటే, ఆయన నా వెనుక వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితో, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చింది. పరిశుద్ధాత్మతోనూ అనే మాటకు అర్థమైనప్పుడు అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో ఈ లోకంలోనే జీవిస్తున్నాడు ఆయన. మన మధ్య ఇద్దరు 3-4 పేరు చేరిందరో వారి మధ్య నేను సంచరిస్తాను ఉన్నాడు. ఆయన చేస్తాడు. కానీ ఇంకొక అనుభూతి, పరిశుద్ధాత్ముడు మనతో తోడే ఉంటాడు. కానీ ఎప్పటి వరకు అయితే అగ్ని బాప్తిస్మం అనేది మనం పొందుకోమో మన జీవితంలో ఫలభరితమైన జీవితంలో ఈ అగ్ని బాప్తిస్మం ఏంటి?
అది ఎలా పోతే ఇప్పుడు అగ్ని బాప్తిసం అనగానే చాలా మంది కొన్ని సంఘస్థులు అదేంటంటే అగ్ని అగ్ని వచ్చేస్తుంది ఇలాగ అంటే తప్పట్లేదు. నేను ఎవరు నేను నిందించట్లేదు, నేను దూషించట్లేదు. ఓకే, ఏముండదు. కొన్ని సంస్థల పేర్లు ఏంటి, దహించు అగ్ని అని ఒక సంస్థ. ఏంటంటే ఉద్రేకాలతో కూడిన సేవ కాదు దేవుడు ఆశించేది, లేకపోతే ఉద్రేకంతో కూడిన సమర్పణ కాదు. హృదయంలో నుంచి ఆయన కోరుతుంటాడు. అంటే నీ హృదయం జాగ్రత్తగా కాపాడుకును. ఎంత సామెత 4 వచ్చావు కదా, వాటి నుండి అంటే దాని నుండి జీవపు నదులు ప్రవహించదు. అంటే పరిశుద్ధాత్మ యొక్క జీవం నీలో నా నుండి హృదయం ద్వారా ప్రవహిస్తుంది. ఆమె సో అటువంటి జీవం ప్రవేశించడానికి, మనలోని ప్రవహించడానికి అగ్ని బాప్తిసం అవసరం. ఈ అగ్ని బాప్తిసం అంటే ఏంటి? అగ్ని వచ్చేసి కాల్చేస్తుందా? దేవుడికి అయిష్టమైన ఆమె కరెక్ట్. ఇప్పుడు వచనాలు చూసుకుందాం ఈ యొక్క సందర్భంలో. ఇదేంటి ఆత్మతో అనే మాటకు అర్థమైందా? అందరికి అర్థమైందమ్మా? ఆత్మతో బాప్తిసం ఇచ్చుట, బాప్తిసం పొందుకుంటా అంటే పరిశుద్ధ ఆత్మకు మనం లోబడి జీవించడం. ఇది మన చిత్తం కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడం. అప్పుడు ఆత్మతో మనం నడిపింపబడతాం, ఆత్మతో బాప్తిసం చేయబడతాం. ఆత్మతో బాప్తిసం అంటే పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఇది పాపము, ఇది చేయకూడదు, ఈ రీతిగా ఉండకూడదు అని. మెల్లనైన స్వరం మనకి విన్నప్పుడు, నా గొర్రెలు నా స్వరం వినును అని ఉంది కదా, ఆ స్వరం మనకు వినపడుతుంటుంది. అప్పుడు ఏంటంటే, ఓ దేవునికి అయిష్టమైన కార్యం నేను చేయను అని మన మార్గాన్ని మనం మలుచుకోవడంలో అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం, అంతరంగంలో జరిగే క్రియ. నీళ్లతో ఏంటి, చనిపోయి తిరిగి లేవడం అనేది ఉంది కదా. సో క్రియల్లో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనకు చెప్తాడు అనమాట, ఏంటంటే ఈ రీతిగా నువ్వు ప్రవర్తించొద్దు, ఈ రీతిగా నువ్వు మాట్లాడొద్దు, ఈ రీతిగా నీవు ఆశించొద్దు అని ఎప్పుడైతే మనకు బోధిస్తుంటాడో, ఆ బోధకు మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, ఆ పాత స్వభావాన్ని చంపేసి నూతన జీవం, నీవు నేను ఎరుగని ఆ యొక్క నూతన జీవితంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. అది పరిశుద్ధ ఆత్మతో బాప్తిసం అంటే మన చిత్తం కాక దైవ చిత్తంతో నడిపించు. ఇప్పుడు అగ్ని బాప్తిసం అనేది ఉంది కదా, ఇక్కడ కొన్ని వచనాలు మనం చూద్దాం. 1 పేతురు 4:12 వరకు చదవడము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు. 12 చదివారు కదా, 13 కూడా చదివారు. ఓకే, ఇప్పుడు దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్న ప్రకారం నిలిచున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్తున్నాడు. తర్వాత 1 పేతురు 1:7 చదవండి. 1 పేతురు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అగ్ని పరీక్షతో పాటు శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. చాలు, 7 చదివారు కదా, 16 ఒకసారి చదవండి. ఎందుకంటే నేను ఇక్కడ వాక్యాలు ఎక్కువ ఎందుకు చదివిస్తున్నానంటే, అగ్నితో బాప్తిస్మం అనేది నేను మాటలతో చెప్పే బదులు దేవుని వాక్యాలు అర్థం చేసుకుంటే మనం సులభంగా అర్థమైపోతుంది. ఓకే, 16 చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. సో ఇర్మియా 23:29 చదవండి. పంటను బద్దలు చేయి నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా, పంటను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. కాబట్టి తమ జతబాలి వద్ద నుండి 29 ఒకటే చాలు. 29 ఒకటే, నా మాట అగ్ని వంటిది కాదా. అర్థమైందా? అగ్ని బాప్తిసం అంటే ఈ మాట మీరు అర్థం చేసుకున్నారంటే సంపూర్ణంగా అర్థమైపోతుంది. నా మాట అగ్ని వంటిది కాదా, నీ వాక్యము నా పాదములు, దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏంటి ఆయన మాట? వాక్యం అంటే దేవుని మాట. ఆమె నా మాట
అగ్ని వంటిది కాదా అంటే దేవుని యొక్క వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడతామో అక్కడ జరిగేది ఏంటి తెలుసా? ఒక విధమైన మనస్సులో ఒక రీతిగా జీవితాన్ని గడుపుకుంటున్నాం కదా, ఒక చిన్న బాధ వేదన కలుగుతుంది. ఏంటంటే అంతవరకు చేయలేని పని ఇప్పుడు చేస్తున్నాం. ఏంటి ఎంతవరకు ఏంటంటే సంఘంలో సహవాసంలో లేకపోతే స్నేహితులతో పాటు ఒక విధమైన ప్రవర్తన మనది ఉండేది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు లోబడతావో అక్కడ నీ ప్రవర్తన మారుతుంది. అక్కడ మనస్సుకి కొంత వేదన కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. అర్థమవుతుందా? అక్కడ దేవుని యొక్క అగ్ని అంటే దేవుని యొక్క వాక్యము నీ మనస్తత్వాన్ని కడిగేస్తుంది. అది అగ్ని బాప్తిసం అంటే. వాక్యము, నా వాక్యము అగ్ని వంటిది కాదా అనుందా? వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యానికి లోబడినప్పుడు అగ్ని బాప్తిసం పొందుకుంటారు. అగ్ని బాప్తిసం అంటే కొంతమంది అంటే వాళ్ళు చెప్తుంది, మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ నేను అర్థం చేసుకుని చెప్తున్నాను. గంతులేసి కేకలు వేయడం అగ్ని బాప్తిసం కాదు. అగ్ని అగ్ని అని అరుస్తే అగ్ని బాప్తిసం కాదు. ఎప్పుడైతే నా మాట అగ్ని వంటిది కాదా అంటే పిల్లలకి అగ్గి చూపించి పట్టుకోమంటే పట్టుకుంటారా? పట్టుకోరు, భయం వేస్తారు. అలాగే పాపం అంటే భయం వేసేమో నా దేవుడికి ఇష్టం లేదు, అటువంటి దాన్ని నేను ఆ మార్గంలో ఇక్కడ నేను వెళ్ళను అని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని నీ మనస్తత్వాన్ని లోపల అంతరంగంలో కాల్చివేస్తుంది. ఏ రీతిగా అయితే తోటమాలి ఆకుని కాల్చేస్తాడో అలాగే నీ పాత స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈ వాక్యం అనే అగ్ని కాల్చివేస్తాడు. ఆమె అర్థమైందా? సో దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొని వచ్చిన చదువుకొని మనం ముగించుకుందాం. 29 చదవండి. ఇర్మియా 29. నా మాట అగ్ని వంటిది కాదా? 29. 20 అధ్యాయం 9. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నాను. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే ముయ్యబడినట్టున్నది. దాని అర్థం ఏంటంటే దేవుని బట్టి నాకు శ్రమలు కలుగుతున్నాయి భక్తుడు అనుకున్నాడు ఇర్మియా. నేను ఎత్తను బాబోయ్ మరి దేవుని మాటలకు దూరం వెళ్ళిపోతాను అనుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని ముందే అనిపించాడు కదా. దేవుని ఆత్మలో నివసిస్తుంది కదా. అది మంట రేగిందంట, తట్టుకోలేకపోతున్నాడు. ఆ రీతిగా నీ జీవితంలో నా జీవితంలో జరుగుతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ చిత్తాన్ని దేవునికి అప్పగించుకుంటావో నీ మనస్సు సంపూర్ణంగా మారకపోయినా సరే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలని అనుకున్నా సరే, వాక్యం నీలో దూరింది కాబట్టి, అంటే ఆత్మ అయిన దేవుడు వాక్యమైన దేవుడు నీలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన మంట రేపుతాడు. ఆమె ఆ మంట రేపు నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఎప్పుడైతే సమర్పించుకోవో, పరిశుద్ధాత్మ యొక్క రాజ్యమునకు విధేయత చూపించవో, అప్పటి వరకు ఇవేమి జరగవు, మామూలుగా ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో ఆ పరిశుద్ధ అగ్ని, వాక్యం అనే అగ్ని మన అంతరంగంలో ఉన్న అపవిత్రత, ఆ అవసరం లేని తలంపులను వీటన్నిటిని కాల్చివేస్తాడు. ఆమె ఇంకొకటి ఇర్మియా 5:14. కావున సైన్యములకు అధిపతియగు దేవుడకు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములకు కట్టెలుగాను నేను చేసేది. నా వాక్యము వారిని నా మధ్యలో కాల్చినట్లు చేస్తాను. నా వాక్యము వారిని కాల్చినట్లుగా అంటే అర్థమైందా? వాక్యం అగ్ని. అవే సో వాక్యానికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో ఆ వాక్యం ఏంటంటే అగ్నిగా మన జీవితాన్ని అంతరంగంలో అనవసరమైన వాటిని గ్రహించి వేస్తారు. ఆమె సమయం లేదు కాబట్టి నేను కొన్ని వచనాలు చెప్పేస్తాను, మీరు రాసుకుంటున్న వాళ్ళు రాసుకోండి, ఇంటికి చదవండి. ఇది ఏంటంటే శ్రమల ద్వారా, అంటే ఇంత నేను చెప్పాను చూడండి, మనకి శ్రమ అనేది కలుగుతుంది మనసులో పాత జీవితం నుండి కొత్త జీవితంకి వస్తున్నప్పుడు. అదే శ్రమ. మనము పొందబోయే మహిమ ఎదుట ఇక సంబంధమైన ఈ శ్రమలు ఎన్నదగినవి అంటే పౌలు అంటాడు ఒక దగ్గర, విన్నారు కదా. సో ఈ శ్రమ అనేది కొంతకాలం అయిపోయిన తర్వాత పౌలు ఏంటంటాడు తెలుసా? క్రీస్తు యేసు మరణ పునరుద్ధానంలో
నా భాగమును నేను తెలుసుకున్నట్లు నన్ను నేను పెంటకాయించుకుంటున్నాను ఉదయం అంటాడు పౌరు ఫిలిప్పీ పత్రికలో గారు. అర్థమైందా? సో కాబట్టి ఈ శ్రమలు అనేది ఒక పీరియడే. ఆ పీరియడ్లో మనకు కొంచెం శ్రమ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వాక్యానికి మనం ఆ విధేయులమై పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకుంటామో జరిగేది ఏంటంటే ఇక్కడ శుభ్రత జరుగుతుంది. శుభ్రత అంటే పరిశుద్ధత. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే ప్రక్రియ మనం జీవితంలో చూస్తాం. హృదయంలో శుద్ధీకరణ జరుగుతుంది. ఆ శుద్ధీకరణ కోసమైన వాక్యాలు నేను కొన్ని చెప్తాను, మీరు రాసుకున్నామని రాసుకోండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16-17. ఆ తర్వాత 1 పేతురు 4, 12-13. ఆ తర్వాత హెబ్రీ 12, 5-8. యాకోబు పత్రిక 1 అధ్యాయం 2-3. అపోస్తల కార్యం 14-22. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అదే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7. మళ్ళా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని ధ్యానించవచ్చు, కానీ సమయం తక్కువ. తర్వాత మేము దూరాలను మీరు కూడా ఇంటికి వెళ్ళాలిగా. సో నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అని 2 మాటలు మనకు అర్థమైందా? ఈ వచనాలు తీసుకెళ్ళి మీరు చదవండి. చదివిన తర్వాత దేవుడి సన్నిధిలో గడపండి. నేను చెప్పే మాటలు కాదు, ఇంకనూ విస్తారంగా పరిశుద్ధాత్ముడు మీ మనస్సులకు జ్ఞానాన్ని కలుగు చేస్తాడు. ఆమె ఆ అంచెదినములలో ఆయన జ్ఞానాన్ని ఈ లోకమంతటను సముద్ర జలములు ఏ రీతిగా నిండబడి ఉన్నావో ఆ రీతిగా నింపేస్తాడట. హబక్కూకు పత్రికలో రాసింది. ఇంగ్లీష్లో ఏంటంటే ఫర్ ది ఎర్త్ షాల్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ యాజ్ ద వాటర్స్ కవర్స్ ద సీ. అంటే సముద్ర జలములు నిండి ఉన్న ప్రకారం దేవుని యొక్క జ్ఞానం మనుషులందరి మీద విస్తరింప చేస్తాడట. ఈ దినాల్లో మనం జీవిస్తున్నాం, దేవుని స్తోత్రం. కానీ ఎప్పుడైతే మనం అప్పగించుకొని మన పాప స్వభావం, పాప జీవితం నుండి పాప స్వభావం, పాప జీవితాన్ని వీడుకోని చెప్పి దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించి, దేవా నీ చిత్తం నా జీవితం నెరవేర్చు అని ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో పరిశుద్ధాత్మ నీ యందు నా యందు ఆనందించి ఒక గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన ఆశది. ఇప్పుడు తల్లిదండ్రులు నా కూతురు డాక్టర్ అయితే బాగుంటుంది అని చిన్నప్పుడు అనుకుంటారు, అలాగే పెంచుతారు. పెద్ద అయిన తర్వాత కొంతమంది పిల్లలు నిజంగా డాక్టర్ అయిపోతారు. అవునా కదా? చూస్తుంటారు. నా కొడుకు కలెక్టర్ అయితే బాగుంటుంది అని అనుకుంటారు, అలాగే అయిపోతారు. కొంతమంది మాత్రం అవ్వడం. అలాగే చదవడానికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి తాగుడు తందనాలు వేసి వెనక్కి వచ్చేస్తుంటారు, ఏమవుతుంది కదా? అలాగే ఇహలోక తల్లిదండ్రులు ఏ రీతికి ఆశిస్తుంటారో ఆ రీతికైతే మన పరమ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన కూడా తండ్రి అని రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. నిత్యుడొక తండ్రి ఉందా? ఆయన పేరు ఒకటి, నిత్యుడొక తండ్రి. సో ఆయన సమాధానాధిపతి. సో ఆయన ఇష్టం ఏంటి తెలుసా? నా పిల్లలు నేను చేయని పనులు చేస్తారు, వాటికంటేనూ గొప్ప కార్యాలు చేయదు. అర్థమైందా? ఆయన చేసే క్రియలు మనం చేస్తామంట, ఆయన కంటే గొప్ప కార్యాలు మనం చేస్తామని ఆయన ముందే ప్రవచన వాక్యం చెప్పేశాడు. ఆమె కానీ దానికి కావాల్సినది ఏంటంటే నీలో నాలో ఆ బాప్తిస్మతో కూడిన సమాధి చేయబడిన జీవితం, చనిపోయి పాతి కట్టబడి సమాధి చేయబడి క్రీస్తుతో కూడా లేచిన జీవితం. ఆఖరిగా రోమపత్రిక 8:12 ఒకసారి చదివండి. కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా చావుకులోనైన మీ శరీరమందు పాపముని ఎలనీయుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపుకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. పరిధిగా
హృదయాన్ని, మన శరీరాన్ని, మన తలుపులన్నిటిని కూడా దేవుని సన్నిధిలో సమర్పించుకొని, దేవా నీ ఆశ, నా దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని ఆశ. అర్థమైందా? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని ఆశ. ఒక విధానంగా మనం జీవించాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి. అటువంటి జీవితంలోనికి మన దేవుడు నడిపించిన కాక ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దివ్య సత్యవాక్యాన్ని, కృప అగ్ని వంటి నీ వాక్యాన్ని, జీవమునిచ్చిన నీ వాక్యాన్ని మేము విని ఉన్నాం ప్రభా. మా నోటి మాటలు చాలా ఉన్నాయా, మా హృదయ జ్ఞానం చాలా తండ్రి, మా తలంపులు చాలా ఉన్నాయా నీ వాక్యం వర్ణించటకు. పరిశుద్ధాత్ముడా, నీవే మనందరితో ఇంకనూ మాట్లాడమని, నీ సన్నిధిలో అధికంగా గడిపి నీ సన్నిధిలో మేము మార్చబడుచు నీ స్వారూప్యంలోకి ప్రభా మేము సంపూర్ణంగా తరబిదు చెందినట్లు సహాయం చేయమని, చేరిన బిడ్డలందరినీ దీవించండి. నీ మెండైన ఆశీర్వాదం దయచేయండి. వారి ఆత్మ, శరీరాత్మ, ఆత్మ శరీరాత్మలో ప్రభా వారు సంపూర్ణంగా నీకు విధేయత జీవించినట్లు, సంపూర్ణంగా తండ్రి వారు నీకు సమర్పించుకున్నట్లు ప్రభా, మనస్సు, ఆత్మ, దేహం సమస్తని సమర్పించుకున్నట్లు విధేయత చూపించగల సహాయం చేయమని, రానున్న దినంలో నీ కొరకు ప్రభా మంచి బిడ్డలుగా, ఫలించి బిడ్డలుగా జీవించడం సహాయం చేయమని, చేరిన బిడ్డలందరినీ దీవించమని, మమ్మల్ని ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను స్వామి.